అభివృద్ధిని సాధించే కొరకు ప్రార్థించుకుందాం. పాస్టర్గా ప్రార్థన. ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను. ఇర్మియా బారూకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, నేను యెహోవా మందిరములో రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రబలకుండునట్లు ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? నేను చెరసాలలో వేయబడ్డాను. అయితే నువ్వేం చేయాలి? భారత నువ్వేం చేయాలంటే ఇదిగో ఈ గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నిటినీ ప్రజలకు నువ్వు వినిపించు. ప్రజలు ఏం చేస్తారు? ఆ మాటలు విని ఒకవేళ మారు మనసు పొందుతారేమో, ప్రజలందరూ ఆ మాటలు విని ఒకవేళ పశ్చాత్తాపడతారేమో, ప్రజలందరూ ఆ మాటలు విని వాళ్ళ మనసులు మార్చుకుంటారేమో అని వినిపించమని చెప్తే బారాకు వారందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళి సమాజ మందిరంలో ఆ మాటలు వినిపిస్తూ ఉన్నారు. వినిపిస్తూ ఉంటుంటే ఈ విషయం రాజుగారికి తెలిసిపోయింది. దాదాపుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. 40 సంవత్సరాలుగా దేవుడు వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వారు మారు మనసు పొందలేదు. అదే పాపాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు, అదే అతిక్రమాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు, అదే జీవితాన్ని తిరిగి కొనసాగిస్తూ ఉంటుంటే ఇప్పుడు గ్రంథస్థం రాయబడింది. ఆ గ్రంథం చదివి వినిపిస్తుంటుంటే వారందరూ మనసులు కఠినమైపోయాయి. వారందరూ నొచ్చుకుంటున్నారు, వారందరూ బాధపడుతున్నారు. ఇంత కఠినమైన మాటలు ఉన్నాయా? దేవుడు ఇంతగా మమ్మల్ని శిక్షించబోతున్నాడా? బబులోను రాజు మా మీదకి పురిగొల్పబోతున్నాడా? బబులోను రాజు మమ్మల్ని చెరపట్టుకొని పోతాడా? బబులోను రాజు మా దేశాన్ని కాల్చివేస్తాడా అని భయపడుతూ బాధపడుతూ ఉంటూ వారి బ్రతుకులను మార్చుకోకపోగా వాడు ఏం చేస్తారు తెలుసా? ఆ గ్రంథాన్ని చాకు పెట్టి కోసిపడేస్తారు. ఏ గ్రంథాన్ని? దేవుని మాటల చేత వ్రాయబడినటువంటి గ్రంథాన్ని. చదవండి ఏ మాట? చదవండి 23వ వచనం. యెహూది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దానిని కోసి కుంపటలో వేయగా ఆ కుంపటలను అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిన కానీ రాజు అయినను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవడైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలల్యాయను గెమర్యాయను రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయాను. ఏమైందండి? గ్రంథాన్ని ఏం చేస్తారు వాళ్ళు? ఎందుకు కాల్చేస్తారు? దాని మీద కోపం గ్రంథం మీద. అబద్ధాలు ఆడవద్దు, చెడ్డ మాటలు పలకవద్దు, దుర్మార్గంగా ప్రవర్తించవద్దు. దేవుడు చెప్పిన ప్రతి మాట 40 సంవత్సరాలు కూడా లెక్క చేయలేదు. అంత మాత్రమే కాకుండా ఆ గ్రంథం ఉంటే మాటికి ఎవడో ఒకడు వచ్చి గ్రంథంలో మాటలు చదివి మాకు వినిపిస్తారు అని ఆ గ్రంథం మీద కోప్పడ్డాడు. ఎవరు? రాజు. కోప్పడి ఆ గ్రంథాన్ని కాల్చివేశాడు, ఆ గ్రంథాన్ని చింపివేశాడు, తగలబెట్టేశాడు, చాకుతో కోసి తగలబెట్టేశాడు. అప్పటి నుంచి బైబిల్ గ్రంథం మీద దాడి మొదలైపోయింది కదా. ఇప్పటికీ కూడా అనేక మంది బైబిల్లో ఉన్నటువంటి మాటలను హృదయంలో స్వీకరించలేక, బైబిల్ ఉన్న మాటలు వారు స్వీకరించలేక ఏం చేస్తున్నారు తెలుసా? బైబిల్ని కాల్చేస్తున్నారు. బైబిల్ మీద జరిగిన దాడులు చరిత్రలో ఏ గ్రంథం మీద కూడా జరగదు ఇంతవరకు. ఎందుకంటే ఇది మనుషుల యొక్క హృదయాలను ఏం చేస్తుందంట? మనుషుల యొక్క హృదయాలను బ్రద్దలు చేస్తుంది, మనుషుల యొక్క హృదయాలను నలగొట్టేస్తుంది కదా. మనుషుల యొక్క బ్రతుకును మార్చగలిగింది. అందుకే ఈ గ్రంథం మీద అనేక మందికి కోపం. ఈ గ్రంథం అంటే పగ. ఈ గ్రంథాన్ని కాల్చేయాలి. నాటి నుంచి ఈ గ్రంథం మీద ఎక్కడో ఒక మూల మనం ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. బైబిల్ తగలబెట్టేశారు, బైబిల్ని చించేశారు, బైబిల్ మీద బైబిల్ యొక్క భక్తులను ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ప్రతి దగ్గర ప్రపంచ నలుమూలలో ఎక్కడో ఒక దగ్గర ఇవి జరుగుతూనే ఉంటాయి. ఆనాటి కాలంలో కూడా రాజు కూడా కోపం వచ్చింది. మా దుర్మార్గతని, మా యొక్క నీతిని శంకిస్తారా ఈ గ్రంథం అని చెప్పి దాన్ని కాల్చేస్తారు. అప్పుడు ఇర్మియా గారు ఎక్కడ ఉన్నారు తెలుసా? ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఇర్మియా గారు శిరసాలలో ఉన్నారు. ఎందుకు శిరసాలలో పట్టుబడి? ఇర్మియా ఎంతకాలం ప్రకటించారు? వారికి ఎంత? 40 సంవత్సరాలు ప్రకటించారు. 40 సంవత్సరాలు ప్రకటిస్తే 40 సంవత్సరాల్లో మారు మనసు పొందకపోగా, 40 సంవత్సరాల బ్రతుకులు మార్చుకోకపోగా ఆ ప్రకటిస్తున్న వ్యక్తి మీద పగబట్టి చెరసాలలో వేయించబడ్డారు. ఇప్పుడు చివరికి 40వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నెబూజరదాన్ అన్నటువంటి వ్యక్తి రాజు అయిన తర్వాత రామాల నుంచి, జైలు నుంచి ఆ వ్యక్తిని, ఎవరిని? ఇర్మియా గారిని విడిపించారు. విడిపించిన తర్వాత ఇప్పుడు ఇర్మియా గారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? ఇర్మియా, నీ ఇష్టం, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి
మన ప్రజలందరూ ఉన్నటువంటి బానిస దేశమైనటువంటి బబులోనికి పెడతావా? వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను. లేదు, ఇక్కడనే ఈ ముసలాళ్ళ మధ్యలో, ఈ చిన్నపిల్లల మధ్యలో, ఈ యొక్క వృద్ధుల మధ్యలో, ఈ యొక్క విధవరాళ్ళ మధ్యలో, ఈ విడబడినటువంటి శేషములో ఉన్నటువంటి జాతిలో ఒకటి నివసిస్తావా? ఓకే, నీ బాగోగులన్నీ కూడా నావే, నీ మంచి చెడు నాదే, నేను నిన్ను పోషిస్తా. నీ ఇష్టం వచ్చిన దగ్గర నువ్వు వెళ్ళు, నీకు ఒక మంచి డెసిషన్ నువ్వే తీసుకో అని దేవుడు ఇర్మియాకి చెప్పాడు. చెప్తూ చెప్తున్న మాట ఏంటంటే, వీడిని ఏది వద్దనుకుంటే, ఎక్కడికి వద్దనుకుంటే నా సేవకుడైనటువంటి గెదల్యా దగ్గరికైనా వెళ్ళు. గెదల్యా ఎందుకంటే భక్తిపరుడు, గెదల్యా సేవకులను ఘనపరిచే వ్యక్తి. గెదల్యా తండ్రి అయినటువంటి వ్యక్తి కూడా, గెదల్యా తండ్రి ఎవరు? హకీకాము. ఆయన కూడా సేవకులను సన్మానిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా సేవకులు ఘనపరిచే వ్యక్తి. ఆ తండ్రి యొక్క లక్షణాలను పుంచుకున్నటువంటి గెదల్యా ఇంటికి వెళితే ఇంకా నీకు క్షేమం. గెదల్యా ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన సంఘంలో సేవకుడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. రెండవది, యూదా దేశం మీద అతను రాజుగా నియమించబడ్డాడు. మూడవది, తండ్రి యొక్క నుండి మంచి లక్షణాలు, సేవకుని ఘనపరిచే లక్షణాలు, సేవకుని ప్రేమించే లక్షణాలు ఆయన పుట్టుకతోనే పుణికి పుచ్చుకున్నాడు. ఆయన గురించి మరొక మాటలు చూస్తే చదవండి. గెదల్యా యూదా పట్టణముల మీద నియమించబడి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురం ఉండుము, లేదా ఎక్కడికి వెళ్ళడం నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి భత్యమును బహుమానములు ఇచ్చి అతన్ని సాగనంపగా, ఇర్మియా నిస్పాల నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య నివసించిన. ఇప్పుడు ఇర్మియా ఎవరిని ఎన్నుకున్నాడు? గెదల్యాని ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే, గెదల్యా యొక్క స్థితిగతులన్నీ సేవకుడైన ఇర్మియాకు తెలుసు. గెదల్యా యొక్క కుటుంబ నేపథ్యము సేవకులకు తెలుసు, క్షమించాలి, ఇర్మియాకు తెలుసు. ఇర్మియా కనబడగానే అక్కడ రాజులందరూ ఎలా ఫీల్ అవుతారు తెలుసా? ఎలా ఫీల్ అవుతారు? ఇర్మియా కనబడ్డాడు అనుకోండి, రాజుగారు ఏదో పని మీద వెళ్తుంటే సడన్గా ఇర్మియా ఎదురయ్యాడు ఆ దేశంలో. అప్పుడు రాజుని యొక్క మనసు, రాజుని యొక్క ఆలోచన ఎలా ఉండదు తెలుసా? రానే వచ్చాడు రైడు, ఏడుపు ప్రవక్త. ఎప్పుడు కూడా మీరు నాశనం అవుతారు, మీరు పాడైపోతారు, మీరు చెడిపోతారు, దేవుడు ఒకరికి మేము ఇదే చెప్తుంది. ఎప్పుడు ఈ మాటలు ఎవరైనా ఇష్టపడతారా? కానీ పాపం ఆయన ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పింది వాడు చెప్తున్నారు. మనకేం కావాలి? మీరు ఆశీర్వదించబడతారు, మీరు స్వస్థపరచబడతారు కదా. ఈ మాటలు కావాలి. ఈ మాటలు విని అలవాటు పడ్డ మనము ఆ కఠినమైన మాటలు వినడానికి ఇష్టపడతామా? ఇష్టపడ్డా. ఆనాటి ఇశ్రాయేలు కూడా అదే చేస్తారు. మంచి మాటలు చెప్తున్నటువంటి ఇర్మియా విషయంలో వారు విముఖులుగా ఉన్నారు. ఆయన మాట వినకుండా పెడచేలు పెట్టినటువంటి వారిగా ఉన్నారు. చివరికి ఇర్మియా ప్రకటించినట్లుగానే దేవుని యొక్క ఉగ్రత మీద రానే వచ్చింది. కానీ ఏమైంది? చివరికి ఇర్మియా ప్రకటించిందే నెరవేర్చబడింది. ఇప్పుడు ఇర్మియా ఎవరిని ఎంచుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇర్మియా ప్రవక్త ఎవరి దగ్గర నివసించడానికి, ఎవరి దగ్గర కాపురం ఉండడానికి, ఎవరి దగ్గర తనకు క్షేమం కలుగుతుందో, ఎవరి దగ్గర తనకు ఆహారం దొరుకుతుందో, ఎవరు తన యొక్క యోగక్షేమాలు చూసుకుంటారో ఆ వ్యక్తిని ఎన్నుకునే అవకాశం దేవుడు ఇర్మియాకి ఇస్తే, ఇర్మియా ఎవరిని ఎన్నుకున్నాడంట? గెదల్యాను. కారణం ఏంటంటే, గెదల్యాలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం. ఒక సేవకుడు, ఒక భక్తుడు, ఒక ప్రవక్త ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఆ వ్యక్తిలో ఎంత మంచి లక్షణాలు లేకపోతే ఎన్నుకుంటున్నారా? ఆలోచించేద్దాం ఒకసారి. గెదల్యా గురించి ఎప్పుడు మనం వినలేదు. వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం నెబూజరదాన్ గురించి, కానీ ఈ వారం మనం ధ్యానం చేస్తున్నాము గెదల్యా గురించి. గెదల్యా ఇలా కొయర్ టీంలో కొయర్ లీడర్గా ఉండి, సంఘంలో పరిచారకుడిగా ఉండి, యూదా ప్రజలకు రాజుగా ఉండి, నీతి న్యాయంలో జరిగిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉంటుంటే తన స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి గెదల్యా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే దేశం మీద రాజుగా నియమించబడ్డాడు కాబట్టి, దేశాల మీద రాజుగా నియమించబడ్డాడు కాబట్టి, రాజుగా నియమించబడితే అందరూ ఏం చేస్తారు? బొకేలు పట్టుకొని, ఫ్రూట్స్ పట్టుకొని, పూలు పట్టుకొని వెళ్ళి చేతుల్లో పెట్టి కంగ్రాచులేషన్ చెప్తారు, అభినందనలు తెలియజేస్తారు. దానికోసమే వచ్చారు. ఆ వచ్చినటువంటి వ్యక్తి పేరు ఏంటి తెలుసా? ఇష్మాయేలు. ఆ వచ్చిన వ్యక్తి పేరేంటి? ఇష్మాయేలు. వచ్చాడు. గెదల్యా పరిస్థితి అంతా చూడాహా, ఎంత గొప్ప రాజభోగాలు అనుభవిస్తున్నాడు కదా. యూదా దేశం మీద రాజు అంటే మామూలు విషయమా?
కాదు కదా. అంత గొప్ప స్థితిగతులు కలిగి ఉన్నాడు కాబట్టి గెదల్యా మీద అతడు అసూయ పెంచుకున్నాడు. గెదల్యాకి ఇష్మాయేలు స్నేహితుడే. అంత మాత్రమే కాదు, అతని యొక్క పూర్వీకుల నుంచి అతనికి బంధుత్వం ఉంది. అలా ఉన్నప్పటికీ కూడా అతడు గెదల్యా యొక్క స్థితిగతులను బట్టి వచ్చిన ఇష్మాయేలు ఓర్చుకోలేకపోయాడు, నొచ్చుకుంటున్నాడు, మనసులో బాధపడ్డాడు. ఎలాగైనా ఇతని సింహాసనాన్ని తీసివేయాలనుకున్నాడు. అనుకున్నది తడవుగా గెదల్యా మీద కుట్ర పన్నడం ప్రారంభించాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు హెచ్చించినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, వారి గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా దేవుని యొక్క ఉగ్రతకు గురి కావాల్సి వచ్చిందో దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే 36వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం అన్నమాట. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చును. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారిని పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనస్తులను ఖడ్గము చేత సంహరించను. చాలండి. ఇశ్రాయేలు మీదకి ఎందుకు వచ్చిందండి ఈ ఉగ్రత? ఇశ్రాయేలు మీదకి ఎందుకు వచ్చింది ఉగ్రత? ఎందుకు బబులోను రాజుని ఇశ్రాయేలు మీదకి పురికొల్పాడు దేవుడు? ఎందుకంటే తెలుసా, వారు ఏం చేస్తున్నారంట? దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. అది ఎగతాళి చేస్తారు. సేవకుని అపహాస్యం చేస్తారు. యేసుక్రీస్తుని కూడా అపహాస్యం చేస్తారు. యేసుక్రీస్తు మీద కూడా నిందలు వేశారు. యేసుక్రీస్తు మీద కూడా ఏం చేశారు? ఎగతాళి చేసి అపహాస్యం చేసి నిందించారు. మనం ఎలా ఆలోచిస్తుంటే సేవకులు మనలానే మనిషే కదా అనుకుంటాం మనం. కానీ దేవుడు అలా ఆలోచించాడు. దేవుని చేత నియమించబడి అభిషేకించబడినటువంటి సేవకులు ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క అభిషేకం పొంది ఉంటారు. కాబట్టి మన కళ్ళకు అలా కనిపించరు. ఎందుకంటే మనము ఆత్మీయంగా ఉండం కాబట్టి. మనం ఆత్మీయంగా ఉంటే సేవకుడు మనకు ఆత్మీయంగా కనబడతాడు. మనం లోక సంబంధంగా ఉంటే సేవకుడు ఎలా కనిపిస్తాడు మనకి? ఆయన కూడా మనలాగా మనిషి, మనలాగానే పనిచేస్తుండు, మనలాగానే జీవిస్తుండు, మనలాగానే ఉన్నాడు, మనలాగానే వస్త్రధారణ అని మనం అనుకుంటాం. కానీ సేవకుడు ఎంతైనా మీకంటే తక్కువ స్థితిలో ఉన్నా సరే, మనకంటే దిగజారిన స్థితిలో ఉన్నా సరే, సరైన వస్త్రధారణ లేకపోయినా, సరైన పరిస్థితులు ఏది లేకపోయినా సరే సేవకుడే. ఆ సేవకుడిని ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంట? ఇశ్రాయేలు ఏం చేశారంట? ఎగతాళి చేశారు. ఎగతాళి చేసే దాని పర్యవసానం ఏమొచ్చింది? నివారింప శక్యము కానీ ఎవడో తీసివేయలేనటువంటి ఉగ్రత యెహోవా వారి మీదకి తీసుకుని వచ్చారు. అదే బబులోను చెర. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బబులోను చెర. 70 సంవత్సరాలు వాడు బబులోను దేశంలో కొలిమిలో కాలినట్లు కాలిపోయారు. నెబుకద్నెజరు రాజు కింద వెట్టి చాకిరీ చేశారు. బానిస బ్రతికారు దాదాపు 70 సంవత్సరాలు. కారణం ఏంటంటే వారి హృదయాలు ఎలా ఉన్నాయి? సేవకుల్ని హేళన చేసేటటువంటి మనసు, సేవకులను చిన్న చూపు చూసేటటువంటి మనసు కదా. సేవకులను ఏం చేశారు? ఇంకా వాళ్ళు ఏం చేశారు? హింసించారు. కొంతమంది మాటల ద్వారా హింసిస్తారు, కొంతమంది చేతల ద్వారా హింసిస్తారు. అందుకే సామెతల గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసా? కత్తి పోటు లాంటి మాటలు ఉంటాయండి. ఆ మాట గుండెల్ని ఎలా ఉంటుంది? పిండేస్తుంది. అలాంటి మాట అట్లా మాట్లాడతారు. నోటిని అదుపులో పెట్టుకోకుండా నోటికి ఏది వస్తే అది ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఎదుటివారిని ఈ మాట ఎదుటివారిని గాయపరుస్తుందేమో అని ఆలోచించకుండా మాట్లాడతారు. కత్తిపోటు వంటి మాటలు కలరు అని సామెతల గ్రంథంలో రాయబడింది. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాంటి ప్రజలే ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలో కూడా, యూదా జనాంగంలో కూడా ఇలాంటి వారే ఉన్నారు. ఇలాంటి పనుల వల్ల వాడు సాధించింది ఏంటి? ఇలాంటి మాటల వల్ల వాడు సాధించింది ఏంటి? ఏం సాధించారండి? బిడ్డలను కోల్పోయారు, ఆస్తులను కోల్పోయారు, ఐశ్వర్యాన్ని కోల్పోయారు, స్థితిగతులు కోల్పోయారు. వారు కలిగిన సమస్తాన్ని కోల్పోయి పక్క దేశానికి చెరగా వెళ్ళిపోయారు. భారతదేశం కూడా ఇదే ప్రమాదంలో ఉంది. జాగ్రత్తగా వినండి. 2014 ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో రాకూడదని ప్రతి క్రైస్తవుడు ప్రార్థించింది. దేవుని నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.
మళ్ళీ రిపీట్ అయింది 2019 ఎలక్షన్స్లో. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి, క్రైస్తవులు హింసకు గురవుతారు. ఎందుకంటే మతతత్వ పార్టీ భారతదేశాన్ని మొత్తాన్ని హిందూ దేశంగా మార్చబోతుంది, ఒక కుట్ర జరుగుతుందనేటువంటి విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. అయినా సరే క్రైస్తవులందరూ కూడా కన్నీటి ప్రార్థన చేశారు. దేవుని నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ప్రజలు పాపం చేసినప్పుడు, దేవుని మాట వినప్పుడు దేవుని యొక్క ఉగ్రత గురైంది. ఎలా అవుతుందంటే డైరెక్ట్గా దేవుడు ఉగ్రతను కురిపించకుండా వారిని కఠినంగా హింసించే రాజులను వారి మీద అధికారులుగా చేశారు పాత నిబంధన కాలంలో. అట్ ద సేమ్ టైం తిరిగి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లో జరిగిన దాడుల కంటే 2019 సంవత్సరంలో ప్రతి 5 నిమిషాలకి ఒక దాడి జరుగుతుంది. దళిత జాతుల మీద, అలాగే క్రైస్తవ జాతి మీద ప్రతి 5 నిమిషాలకి. BBC ఛానల్ వారు చెప్తున్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రతి 5 నిమిషాలకి భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర హింసకు గురైపోతున్నారు. మనం వద్దనుకుంటే ఆగుతుందా దేవుని యొక్క ఉగ్రత? దేవుడు ఒక్కసారి మన మనసులో తీర్మానం చేసుకున్న తర్వాత ప్రజలు చెప్పిన మాట వినప్పుడు, క్రైస్తవులు అనబడిన వారే దుర్మార్గత దుష్టత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, తన యొక్క గ్రంథము ద్వారా మనసును మార్చుకుండా ఉన్నప్పుడు దేవుడే ప్రజలను బానిసత్వంలోకి మార్చేస్తాడు కదా. భారతదేశ తలసరి ఆదాయం కంటే 10 రెట్లు ఎక్కువ ప్రపంచ దేశాల మీద అప్పులు చేసి ఉందంటారు. ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పాలంటే భారతదేశాన్ని ఇతర దేశాలకు కుదువు పెట్టి నాయకులు అప్పులు తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళ యొక్క కనుసన్నల్లో భారతదేశ పరిపాలన అంతా జరిగిపోతుంది. వారి కనుసన్నల్లో జరుగుతుంది. వారు ఏది చేయమంటే అది, ఏది చెప్తే అది చేస్తున్నారు మన నాయకులు. కారణం ఏంటి సార్? వాళ్ళు చెప్పిన ప్రతి మాటకు తలొగ్గి వీళ్ళకి కావాల్సినటువంటి ధనాన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నారు కాబట్టి. కనుక ఆలోచించండి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు లోబడలేదు. కాబట్టి బబులోను దేశానికి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అప్పగించేశాడు. అంతకుముందు ఎవరెవరికి అప్పగించాడు? అమోరీయులకు అప్పగించాడు. అమోరీయులకు అప్పగించాడు. చాలామంది అన్య దేశస్తులకి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టినాడు. ఐగుప్తుకు అప్పగించాడు 430 సంవత్సరాలు. అలా అనేకమైన శత్రు దేశాలకు దేవుడే అప్పగించాడు వాళ్ళని. కారణం ఏంటంటే వీళ్ళు నా మాట వినరు. వీళ్ళు నా మాట వినరు కాబట్టి వీళ్ళు శత్రు దేశంలో వాళ్ళు బానిసలుగా బ్రతకాలి కొంతకాలం, వాళ్ళ పొగరు తగ్గాలి కొంతకాలం, వాళ్ళ మనసు విరగొట్టబడాలి కొంతకాలం, వాళ్ళు అణిచివేయబడాలి కొంతకాలం. అలా చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు మారుమనసు పొంది పశ్చాత్తాపడి దేవుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడు తిరిగి తండ్రి అయిన దేవుడు మనసు మార్చుకొని తిరిగి వాళ్ళ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు రక్షించారు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సందర్భం అదే. వారు ఒకవేళ దుర్మార్గం చేశారో లేదో మనకు తెలియదు, దోపిడీ చేశారో మనకు తెలుసు, చేశారు నరహత్య చేశారో లేదో మనకు తెలియదు. వారు నరహత్య చేసి ఉండకపోవచ్చు, దుర్మార్గత దుష్టత కలిగి ఉండకపోవచ్చు, ఒకవేళ ఇంకేది లేకపోవచ్చు. కానీ దేవుని దృష్టికి అయోగ్యమైన పాపం ఏం చేశారంటే వాళ్ళు స్పెషల్గా రాయబడిన మాట ఏంటంటే వారు దేవదూతలను ఏం చేశారంట? ఎగతాళి చేశారంట. దేవదూతలు అంటే ఎవరు? ఇప్పుడు దేవుని యొక్క మాటలు ప్రకటించేవారు, దేవుని యొక్క దూతగా పంపబడిన వారు, అభిషేకించబడిన వారు. దైవజనులను ఎగతాళి చేసినటువంటి కారణాన్ని బట్టి ఇక్కడ రాయబడి ఉందా? వేరే కారణం ఏమన్నా? వేరే కారణం ఉందా? మనం పరిశుద్ధులుగానే ఉండవచ్చు, మంచివాడుగానే ఉండొచ్చు కదా, నీతిమంతులుగానే ఉండొచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని సేవకుల్ని ఎగతాళి చేసేటట్టు మనసు, చులకనగా మాట్లాడే మనసు ఒకవేళ మనకుంటే దేవుని ఉగ్రత చూడక తప్ప. దేవుని ఉగ్రత ఖచ్చితంగా చూస్తాం. అది బైబిల్ చెప్తున్నట్టు మాట. చదవండి అక్కడి నుంచి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనస్తులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనులు ఎందైనను, యువకుల ఎందైనను, ముసలి వారందైనను, నరసిన వెంట్రుకలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. ఎవరు చేయించారు ఈ కార్యం? బబులోను రాజు చేశాడా? ఎవరు చేశారు? దేవుడే చేయించాడు. దేవుడే చేయించాడు కదా. తండ్రి మాట పిల్లలు వినకపోతే ఏం చేస్తారు సార్? టీచర్ దగ్గర తీసుకుని వెళ్ళి, సార్ ఇది నా మాట వింటం లేదు, వీడిని కొంచెం దండించండి, వీడిని కొంచెం శిక్షించండి, వీడిని కొంచెం సరిచేయండి. తండ్రే అప్పగిస్తాడు. ఎవరికి? శిక్షించేవాడికి, శిక్షకునికి తండ్రే అప్పగిస్తాడు.
ఎందుకు? తండ్రి మనసు పెద్దది కాబట్టి, తండ్రి ప్రేమతో వాడిని కొట్టలేడు కాబట్టి, తండ్రి మనసు వాడిని కొనడానికి ఇష్టపడదు కాబట్టి, దేవుని మనసు మనల్ని శిక్షించడానికి ఇష్టపడలేదు కాబట్టి శత్రువుకు అప్పగించింది దేవుని మనసు. ఎందుకనంటే ఇంకా వీళ్ళు పాపిష్టి వాళ్ళు అయిపోతారు, ఇంకా వీళ్ళు ఏమైపోతారు, ఇంకా దుర్మార్గతలోనే ఉంటారు. వీళ్ళకి కనీసం ఇప్పుడైనా సరే శిక్షించేవాడు కావాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడే వాళ్ళని ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇదే టైంలో, ఇదే కాలంలో సమకాలికులుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? గెదల్యా. ఎవరి మధ్యలో ఉన్నాడు ఆయన? యూదుల మధ్యలోనే ఉన్నాడు, ఇశ్రాయేలు మధ్యలోనే ఉన్నాడు, సన్నుగుడు సణిగే వారి మధ్యలోనే ఉన్నాడు, సేవకులను నిందించేవారి మధ్యలోనే ఉన్నాడు, సేవకులను ఎగతాళి చేసేవారి మధ్యలోనే ఉన్నాడు, వాళ్ళ మధ్యలోనే వాళ్ళతో కలిసి సమానంగా జీవిస్తున్నాడు. కానీ గెదల్యాలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి సార్? వాళ్ళందరూ సేవకులను ఎగతాళి చేస్తుంటే గెదల్యా సేవకులని ఘనపరిచాడు. గెదల్యా సేవకుల్ని ఘనపరిచాడు. ఆయన పోషించాడు సేవకుల్ని, ఆయన సేవకుల్ని గౌరవించాడు సేవకుల్ని. ఇవన్నీ చూశాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఇవన్నీ చూశాడు. గెదల్యాలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు, మంచి లక్షణాలు అన్నీ చూశాడు. అన్నీ చూసి ఇశ్రాయేలు మీద, యూదా జనాంగం మీద రాజుగా అభిషేకించాడు. ఆ బబులోను రాజు మనసు మార్చి ఆ రాజు, బబులోను రాజు కావాలనుకుంటే బబులోను దేశంలో తన యొక్క కుటుంబకుల్లో ఉన్నటువంటి అనేక మందిని తీసుకుని వచ్చి ఇక్కడ రాజుగా నియమించవచ్చు. ఆయనకి సర్వాధికారం ఉంది. కానీ ఎవరు నియమించాడు? ఎవరినైతే పట్టుకున్నాడో, ఎవరి మీదైతే దాడి చేశాడో ఆ ప్రజల మధ్యలో నుంచే ఒక వ్యక్తిని గెదల్యాని అన్యరాజు ఎన్నుకున్నాడు, యూదా మీద రాజుగా అభిషేకించాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు గెదల్యా యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సంఘ పరిచర్యలో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుడు దృష్టి ఆయన మీద ఉంది. ఆయన సంఘ పరిచర్యలో ఉన్నాడు, దేవుని దృష్టి ఆయన మీద ఉంది. ఆయన సంఘంలో కొయర్లో మెంబర్గా ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఆయన మీద ఉంది. ఆయన సంఘంలో పరిచారకుడిగా, సేవకునికి మంచి అనుకూలమైన వ్యక్తిగా, సంఘ పరిచర్యకు మంచి సహకారిగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మనసు ఆయన మీద ఉంది. ఆయన ప్రణాళిక ఆ గెదల్యా మీద అమలు చేయబడింది. జాగ్రత్తగా ఆలోచించగా ముందు ఒక వాక్యాన్ని చదివించి నేను ముగింపుకు వచ్చేస్తాను. రండి ఒకసారి దినవృత్తాంతములు 1వ అధ్యాయం, మొదటి గ్రంథం, దినవృత్తాంతములు 1వ గ్రంథం 29వ అధ్యాయం, 12వ వచనం మనం చూద్దాం ఒకసారి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమునిచ్చువాడవు నీవే. చాలు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? దావీదు గారు ప్రార్థన చేస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన చెప్తున్న మాట, ఎవరంట చేయగలరు ఇవన్నీ? ఎవరు చేయగలుగుతారండి? అసాధ్యాన్ని సుసాధ్యం గెదల్యా ఊహించాడు ఎప్పుడన్నా? మందిరంలో కాపురికి సహకరించుకుంటూ, తాళం కొడుతూ, చప్పట్లు కొడుతూ పరిచయం చేస్తూ ఉన్నటువంటి గెదల్యా, నేను ఈ యొక్క బబులోను క్షమించాను, ఈ యొక్క యూదా రాజ్యం మీద రాజు అవుతాను అని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. కానీ ఇవన్నిటికీ ఎవరికి సాధ్యమైంది అని అంటే తండ్రి అనేటువంటి, క్షమించాలి, దావీదు గారు చెప్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, దావీదు విషయంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజు ఒకటి అడిగి ఉండొచ్చు, అందరికంటే చిన్నవాడవు, అందరికంటే పొట్టివాడవు, నువ్వు ఎట్లా ఈ దేశం మీద రాజు అయ్యావు డాడీ అని ఒకటి అడిగాడేమో కదా. అడిగితే ఒకవేళ దావీదు గారు చెప్తున్నాడేమో, మా ఇంట్లో 3 అన్నలు సైన్యంలో చేర్చబడ్డారు, ఇశ్రాయేలు సైన్యంలో 3 అన్నలు చేర్చబడ్డారు, మరి 3 మంచి ఇంటి మీద పెత్తనం చెలాయిస్తున్నారు, చివరి వాడిని ఎందుకు పనికిరాని అనుకున్నాడేమో. ఒకవేళ నన్ను మా డాడీ ఏం చేశాడంటే, గొర్రెలు కాసుకోపోరా, ఇక్కడ దేనికి పనికిరాని పంపించాడు. అదే ఏమైంది దావీదు గారికి? అదే ఏమైంది? తృణీకరించబడిన రాయి ఏమైంది? మూలకు తలరాయిగా అయింది. వీడు ఎందుకు పనికిరాడు? చదువా అవ్వట్లేదు, మాట్లాడే తెలివి లేదు, జ్ఞానం లేదు, ఉద్యోగానికి పనికిరాడు. ఎందుకు పనికిరాడు కాబట్టి ఏం చేయాలి? సైన్యంలో పంపిద్దామంటే హైట్ లేడు, ఏం చేయాలి? అందరికంటే చిన్నవాడు, బక్కగా ఉన్నాడు, 12-13 సంవత్సరాల వయసు. వీడు ఎందుకు పనికిరాడు? కానీ
గొర్రెలు గాయడానికి పంపిద్దామని చెప్పి తన తండ్రికి ఉన్న గొర్రెలను ఒకవేళ ఇచ్చి పంపించేశాడేమో. ఈ విషయాలు ఆత్మీయ అనుభవాలు ఎవరితో చెప్తున్నాడు ఈయన? కుమారుడు సొలొమోను రాజుతో చెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక నాకు ఎవరు దిక్కున్నారు ఇక్కడ అరణ్యంలో? ఈ గొర్రెలు కాచుకునే టైంలో నాకు ఉన్నటువంటి కాలక్షేపాన్ని బట్టి, నాకున్న ఖాళీ సమయాన్ని బట్టి ఇక దావీదు గారు ఏం చేస్తున్నాడు? ప్రభా ఏంటి నాకు ఈ స్థితి అని ఏడ్చాడా? ఏడవలా? ఏం చేశాడు? ఖాళీ టైంలో దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు రాశాడు. ఖాళీ టైంలో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి స్తుతించడానికి సితారా తయారు చేశాడు. ఆయన వాయిద్యాలు తయారు చేశాడు. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఒక మంచి వాయిద్య పరికరం తయారు చేయబడిందంటే దావీదు ద్వారానే కదా. 2 వెదురు బద్దలను చీల్చి దానికి ఒక నాడగట్టి దాన్ని వాయిస్తూ ఉన్నాడు సితారా. బాగుంది సౌండ్, ఏదో దేవుణ్ణి మహిమపరచడానికి ఇది బాగుందని వాయించాడు కదా. మొట్టమొదటి వాయిద్యాలు తయారు చేసి ఆయన ఆ అరణ్యంలో ఎలాంటి మనుషులను ఎవరు సంచారణ పరిస్థితుల్లో ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుంటే, దేవుల్లో తన్మయత్వం చెందుతూ ఉంటుంటే ఆ కీర్తనలన్నీ, ఆ యొక్క పాటలన్నీ కీర్తన గ్రంథం ద్వారా దాదాపు 70 పైచిలుకు కీర్తనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కీర్తన గ్రంథంలో. అయితే అలా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి దావీదు మీద పడింది. ఇప్పుడు దావీదు కుమారుడైన దావీదు తండ్రి అయినటువంటి యెషయా ఇంటికి ఎవరు వచ్చారు? సమూయేలు గారు వచ్చారు. సమూయేలు ప్రవక్త వచ్చాడు. వచ్చి, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, మీ ఇంటిలో నుంచి ఒక వ్యక్తిని ఇశ్రాయేలు దేశం మీద రాజుగా అభిషేకించమని దేవుడు నాతో మాట్లాడాడు. ఈ బిడ్డలందరినీ తిరుగున్న దగ్గరికి. తండ్రి ఆలోచన ఎలా ఉంటుంది? ఇశ్రాయేలు దేశం మీద రాజు అంటే ఎలా ఉండాలి? 6 అడుగులు ఆజానుభావుడై ఉండాలి, అందగాడై ఉండాలి, యుద్ధంలో నేర్పరి అయి ఉండాలి, మాటల్లో ప్రావీణ్యత కలిగిన వాడై ఉండాలి, ఆలోచనలో చురుకుదనం కలిగిన వాడై ఉండాలి, అన్ని సకల విద్యలు ఆరితేరిన వాడై ఉండాలి అని పెద్ద కుమారుని తీసుకొచ్చి ముందు పెట్టాడు. సమూయేలు పైకి కింద చూసి దేవుడు ఇతను కోరుకోవట్లేదని చెప్పేశాడు. కన్ను తిన్నాడు యెషయా గారు. 2వ వాడిని తీసుకొచ్చి ముందు పెట్టాడు. పెద్ద లాభం లేదు. 3వ వాడిని తెచ్చిపెట్టాడు. వేస్ట్ అండి. 4వ వాడిని తెచ్చిపెట్టాడు. అందరూ అయిపోయారు. చివరికి సమూయేలు అడిగాడు, యెషయా గారు ఇంకా మీకు ఎవరు కుమారులు లేరా? దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు తప్పుగానే, దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా రాంగవదు కదా, ఇంకా నీ ఇంట్లో ఎవరో ఒకరు మిగిలే ఉంటారు. ఎవరు అతను? దేవుడు నన్ను పంపించాడు మీ ఇంట్లో ఒక వ్యక్తిని అభిషేకించమని. కానీ వచ్చిన వాడు ఎవరు కూడా దానికి యోగ్యులు కారు. ఎవరయ్యానంటే ఇంకా ఉన్నారా? ఇంకా నా ఇంటి నుంచే కోరుకుంటున్నాడా? అయితే ఒకడు ఉన్నాడు, చిన్నవాడు, అందరికంటే తృణీకరించబడిన వ్యక్తి, అడవులో గొర్రెలు కాచుకుంటున్నాడు, వాడిని పిలిపిస్తా అని చెప్తే దావీదు గారి కబురు వచ్చింది. వచ్చి సమూయేలు ముందు నిలబడ్డాడు. చూశారు సమూయేలు వైపు. చూడగానే దేవుడు కోరుకుంటున్న వ్యక్తి ఇదే. హల్లెలూయా. మనుషులు పై రూపంలో చూస్తారు కదా, దేవుడు హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు కదా, అందరూ ఆశ్చర్యపోయారు. ఆ దావీదు మీద తైలము కోసి అభిషేకించి రాజుగా అభిషేకించి సమూయేలు వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన సిచ్యువేషన్స్లో, యుద్ధ సన్నద్ధులు ఆ యుద్ధమేఘాలు కమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో, ఏమాత్రము కూడా ప్రశాంతత లేని పరిస్థితుల్లో, అలజడి రేపుతున్న పరిస్థితుల్లో, దేవుని యొక్క ఉగ్రత చేత అల్లాడిపోతున్న పరిస్థితుల్లో తన సాక్ష్యాన్ని, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని, తన యొక్క మంచితనాన్ని, తన యొక్క సేవా గుణాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి గెదల్యా. చిన్న పరిచర్యే, చిన్నవాడే, మందిరంలో సేవకుడిగా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని దేవుడు చూశాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణలక్షణాలను దేవుడు చూశాడు. చూసి యూదా దేశం మీద అతన్ని రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన తర్వాత తన యొక్క స్నేహితుడైనటువంటి ఇష్మాయేలు ఆ వ్యక్తిని చూడటానికి వచ్చి అతను ఒక 10 మందిని తయారు చేసుకుని ఆ 10 మంది కలిసి గెదల్యాని చంపేశారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాడు. గెదల్యా చిన్నవాడైనప్పటికీ కూడా, చిన్న పరిచర్య అయినప్పటికీ కూడా దేవుని పరిచర్యలో దేవుని యొక్క నమ్మకంగా ఉన్నాడు. తను ఊహించినటువంటి స్థితికి ఎదిగిపోయాడు. గెదల్యా యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసినట్లయితే ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. మనకి ఇప్పుడు టైం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇర్మియా 36వ అధ్యాయము, అలాగే ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము, అలాగనే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం ఆయన గురించి రాయబడింది. అలాగే 25వ అధ్యాయం ఆయన గురించి రాయబడింది. అలాగనే 36వ అధ్యాయం ఆయన గురించి రాయబడింది. ఇవన్నీ కూడా ఆయన గురించి రాయబడిన మాటలే. ఆయన యొక్క ఆత్మీయ జీవితం ఈరోజు మనం అందరం కలిసి దాని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, గెదల్యాలో ఉన్నటువంటి మంచి లక్షణములు, దేవుణ్ణే ఆలోచింపజేసేటువంటి లక్షణాలు, దేవుని యొక్క ప్రణాళికల్లో భాగంగా ఉన్నటువంటి లక్షణాలు, దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి గెదల్యా లక్షణాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా కూడా అన్వయించుకోదగినటువంటి ఆత్మీయ జీవితం.
కాబట్టి ఈరోజు గెదల్య గురించి నేర్చుకున్నాం. వచ్చే వారము మరొక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఆయన పేరు ఏం చెప్పాను మీకు? అమ్మా, నెబూజరదాను. ఆయన ఆ వ్యక్తి గురించి వచ్చే వారం ధ్యానం చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. చెప్పబడినటువంటి వాక్యం కొరకు, వాక్యము మన యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని సాధించే కొరకు ప్రార్థించుకుందాం. పాస్టర్గా ప్రార్థన